ఈ అమ్మాయి ప్రాబ్లం చెప్పడానికి మన దగ్గర వచ్చారు. ఆ ప్రాబ్లం ఏంటో విని తెలుసుకొని ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చెప్పండి అమ్మా, నీ ప్రాబ్లం ఏంటి? శ్రవంతి అన్న. ఓకే అమ్మా, చెప్పండి. ఇట్లాగా నేను నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్తో ఇండస్ట్రీ మీద పిచ్చితో నేను హైదరాబాద్ వచ్చాను. గట్టిగా మాట్లాడమ్మా. యాక్టింగ్ ఇంట్రెస్ట్తో నేను హైదరాబాద్ వచ్చాను. అయితే ఆడిషన్స్కి వాటికి వీటికి వెళ్ళాను కొన్ని చోటకి, కానీ ఏమీ సెట్ అవ్వలేదు. అయితే తెలిసిన వాళ్ళు ఒకరు రిఫర్ చేస్తే నేను ఇలా ఆడిషన్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఈ కమిట్మెంట్స్ అలాంటివి జరుగుతున్నాయని చెప్పని తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాను. కమిట్మెంట్ అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళాను, అందుకని తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే కమిట్మెంట్ ఏం అవసరం లేదమ్మా, క్యాష్ మాకు మనీ ఇవ్వండి అని చెప్పని అన్నారు. ఎంత అంటే 5 lakhs చెప్పారు. 5 lakhs పైసలు అడిగారు ఛాన్స్ కోసం. సరే అని చెప్పని నేను అడ్జస్ట్ చేశాను. అట్లా ఇంట్లో గోల్డ్, నాకు పెళ్లి కోసం దాచిపెట్టిన గోల్డ్ను ఇంకా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, స్కాలర్షిప్స్ వాళ్ళు ఇచ్చి ఇంకా అట్లా అడ్జస్ట్ చేశాను. 3 lakhs వరకు గోల్డ్ ఇచ్చాను. ఇంట్లో నుంచి తీసుకొచ్చాను. ఓకే. ఇంకా ఫ్రెండ్స్ ఒక 2 lakhs వరకు స్కాలర్షిప్స్ వాళ్ళు దాచుకున్న సేవింగ్స్ అవన్నీ ఉంటే ఇచ్చారు. ఫస్ట్ స్కాలర్షిప్ మనీ ఇస్తే 2 lakhs ఇచ్చిన దగ్గర ఇవే ఉన్నాయంటే సరిపోవు, 5 lakhs అడిగాను కదా 2 lakhs ఇస్తే ఎట్లా అని చెప్పని అన్నారు. సరే అని చెప్పని ఇంకా ఫోన్పే కూడా చేయించకూడదన్న, ప్రూఫ్ మీకు చూపించారన్నా కూడా. తర్వాత 3 lakhs వరకు గోల్డ్ ఇచ్చాను వాళ్ళకి. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఛాన్స్ అడుగుతుంటే కమిట్మెంట్ కావాలని అడుగుతున్నారు. కమిట్మెంట్ అవన్నీ నేను లేక వద్దనుకుని నేను క్యాష్ ఇవ్వడానికి రెడీ అయ్యానన్నా, అలాంటివి చేయలేను. పైసలు ఇచ్చావు కదా మరి, దాని తర్వాత ఎవరికి చెప్పలేదా ఈ ప్రాబ్లం? లేదన్నా, ఎవరికి చెప్పడానికి కూడా దొరకట్లేదు. అంటే ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఏమైనా ఎలాంటి ప్రూఫ్ లేదా? ప్రూఫ్ ఏం లేదన్నా. పైసలు ఇచ్చినట్టు ప్రూఫ్ లేదా? ప్రూఫ్ లేదు. అంటే 2 lakhs క్యాష్ ఇచ్చాను. తర్వాత వాళ్ళు క్యాష్ గోల్డ్ ఉంది నాకు మనీ లేవంటే గోల్డ్ తీసుకున్నారు, గోల్డ్ ఇచ్చాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఎలా హెల్ప్ చేయండి అన్న, నాకు ఈ ఫీల్డ్ వద్దు, ఏమొద్దు, నాకు మనీ వాపస్ ఇస్తే చాలు. ఇప్పుడు ఇంట్లో ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నావు అంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఒక ప్రూఫ్ లేదు, నన్ను ఏం చేయమంటావమ్మా? ఓకే, నీ ప్రాబ్లం నేను అర్థం చేసుకుంటా, బట్ ఒక ప్రూఫ్ అయినా ఉండాలి కదా. నువ్వు నా దగ్గర వచ్చావు, వాడు నువ్వు నిజంగా ఇచ్చినావా ఇవ్వలేదా నాకు ఎలా తెలుస్తుంది? పోనీ మీరు సీసీ క్యామ్ వీడియోస్ చేస్తుంటారు, మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటాను, సీసీ క్యామ్ చేస్తారు తప్ప అట్లానే నేను చేసి హెల్ప్ చేయండి అన్న. చేస్తారని మీ దగ్గరకు వచ్చాను. వాళ్ళకి చెప్పావా మరి? ఛాన్స్ ఇస్తలేరు మరి రా నా పరిస్థితి అడిగాను. నా గొడవ కూడా చేశాను, కమిట్మెంట్ ఇవ్వు ఇప్పుడు ఇస్తాము అని చెప్పాను. 2 months అవుతుంది క్యాష్ ఇచ్చి, మనీ 5 lakhs వరకు ఇచ్చి. ఇంతవరకు 2 months అవుతుంది కానీ ఒక ఛాన్స్ లేదు, ఏం లేదు. ఇప్పుడు రివర్స్ కమిట్మెంట్ అడుగుతున్నారు, మనీ ఎప్పుడు ఇచ్చామని అడుగుతున్నారు. ఇండస్ట్రీ గురించి తెలుసు కదమ్మా, ఎలా ఉంటుందో, ఎట్లా నమ్ముతారు అసలు మీరు? తెలిసిన వాళ్ళు పంపించారులే, మంచి వాళ్ళే అన్నారు అని చెప్పని వెళ్ళానన్న. ఎంత తెలిసిన వాళ్ళు పంపించినా ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి. అతనితో కొట్లాడాలన్నా, కేసు పెట్టాలన్నా, ఎవరికైనా చెప్పాలంటే ఒక ప్రూఫ్ అయితే ఉండాలి కదా. గుడ్డి దానిలో వెళ్ళిపోయాను, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. తెలియకుండా తీస్తాం, వీడియో చేస్తాం, ఏమని మాట్లాడే వాళ్ళ దగ్గర ఏమని ఆర్గ్యూ చేయాలి? అసలు నీ విషయంలో నేను ఎలా మాట్లాడా నాకు అర్థమైతే లేదు అసలు. ఇప్పుడు మీ సిస్టర్ కానీ ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు చేస్తే మీరు ఎలా హెల్ప్ చేస్తారు కదా ఏదో ఒక విషయంలో. అయ్యో తల్లి, ఆ విషయం కాబట్టి కదా నేను లొకేషన్కి రమ్మని చెప్పా, ఏదంటే వదిలేసావని. ఎందుకు నీ ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేస్తా అని చెప్పా. ఇప్పుడు అతని దగ్గర వెళ్తే ఎట్లా, అతని వీక్నెస్ పాయింట్ ఏంది నాకు చెప్తే కదా నేను అతని దగ్గర వెళ్ళి ఏదో ఒక చేస్తాను. ఆయన ఫస్ట్ క్యాష్ అడుగుతారు, తర్వాత కమిట్మెంట్ అడుగుతారు. 2 points ఆయన గురించి నాకు బాగా అర్థమైంది ఏంటంటే ఆ 2 points. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్ళాలి నేను? డైరెక్ట్ ఎట్లా మాట్లాడాలి అతనితో? వాళ్ళు పెద్ద వాళ్ళు అంటారు, మళ్ళీ ఎందుకు ఆ రిస్క్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఎలాంటి రిస్క్ ఉన్నా నా దగ్గర వచ్చినావు కాబట్టి సేఫ్ అంటావు, అవన్నీ నేను భయపడాను కదా. చేయండి అన్న, మనీ వాపస్ ఇస్తాను, నాకు ఫీల్డ్ వద్దు, ఏమొద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇంట్లో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు అతని ముందు మాట్లాడతాను, నేను పైసలు ఇచ్చినా మరి నాకు ఛాన్స్ ఇస్తలేవు, ఏంది నీ కథ అని చెప్పి మాట్లాడతావా? మాట్లాడతాను. భయపడతావా? ఏం భయపడినా మాట్లాడతాను. నువ్వైతే నిజాన్ని జెన్యున్గా మాట్లాడుతున్నావా? నాకెందుకు ఇలా ఏదో జెన్యున్గానే, ఈ అబద్ధం చెప్పాల్సిన పనే ఉండదు కదన్నా ఇందులో. ఒక ఆడపిల్ల వచ్చి కమిట్మెంట్ అడుగుతున్నారని ఒక పర్సన్ దగ్గరకు వచ్చి చెప్పాలి, అలా చెప్పుకోలేరు కదా. వచ్చి చెప్తున్నాను అంటే మీరే ఇంకా అర్థం చేసుకోవాలి. ఇక్కడ వెళ్ళి తెలుసుకుందాం, ఆ తర్వాత ఏదో ఒక డిసిజన్ తీసుకొని, ఈమె తప్పు ఉంటే ఈమెకు చెప్దాం, అతను తప్పు ఉంటే అతను చెప్దాం. నేనైతే తెలియకుండా అయితే కెమెరా రికార్డ్ చేసుకుంటా. ఎవరు తప్పున్న నా దగ్గర నాటకాలు చేస్తే ఎవరు వెళ్ళారు, నువ్వైనా అతనైనా ఎవరు వెళ్ళారు నేను చెప్తున్నాను. సరే నేను ఎలా నమ్మాలి అసలు? సరే పోనీ నేను లొకేషన్ తీసుకెళ్తాను, ఆఫీస్ ఎక్కడైతే అక్కడ లొకేషన్ తీసుకెళ్తాను. మీరు ఫస్ట్ వెళ్ళి మాట్లాడండి, ఒక కాస్టింగ్ డైరెక్టర్ అన్న సంథింగ్ ఏదైనా చెప్పి మాట్లాడండి, నా దగ్గర ఇంతమంది అమ్మాయిలు ఉన్నారని చెప్పాను. ప్రొడక్షన్ పేరేంటి అమ్మా అసలు? ప్రొడక్షన్ పేరు అవన్నీ వద్దన్నా, రేపొద్దున ప్రాబ్లం అవుతుంది. రోడ్డు మీద నేను రేపొద్దున బయట తిరిగినా కూడా వాళ్ళని బతకనివ్వరు.
నేనున్నా కదా అమ్మ, నా దగ్గర వచ్చాను, ఏ ప్రాబ్లం అవ్వదు. వద్దన్నా, మీకు నాకు తెలిసి సరిపోతుంది. సరే, అక్కడ వెళ్ళి నేను తెలుసుకుంటాను. అయితే నేను వెళ్ళాలా? వెళ్ళి కాస్టింగ్ డైరెక్టర్ అని చెప్పని పోనీ అలా సంథింగ్ ఏదైనా చెప్పి మీరు మాట్లాడండి అన్న. క్యాస్టింగ్ డైరెక్టర్ అని చెప్పని మీ దగ్గర అమ్మాయిల ఫొటోస్ ఉన్నాయని చెప్పని మాట్లాడండి. తర్వాత మీరు మొత్తం మాట్లాడిన లాస్ట్ లో ఒక అమ్మాయి షూటింగ్ వచ్చిందని చెప్పి నన్ను పిలవండి. వాళ్ళు ఫస్ట్ టైం నన్ను చూసే లెక్క అయితే నార్మల్ గా ఉంటారు. వాళ్ళు ప్రీవియస్ నన్ను చూసే వాళ్ళు అయితే వాళ్ళ ఎక్స్ప్రెషన్ బట్టి మీకు అర్థమైపోయింది కదా నిజమో అబద్ధమో. సో అట్లా ట్రై చేద్దాం. గైస్ విన్నర్ కదా, నేనైతే ఫస్ట్ అయితే ఎంటర్ అవుతాను, అతనితో మాట్లాడిన తర్వాత అమ్మాయిని నేను ఇన్వాల్వ్ చేస్తాను. మొత్తం రికార్డింగ్ చేసుకుంటాం. అతనికి తెలియకుండా మేము రికార్డ్ చేసుకుంటాం. నువ్వైతే కెమెరా అయితే లోపల పెట్టుకోరా, తెలియకుండా అయితే దాపెట్టుకో, అతనికి అసలు డౌట్ రావద్దు. కాల్ చేసింది ఓహో మీరేనా? అవును. శ్రీరామ్ కూర్చో తమ్ముడు, నువ్వు కూర్చో. ఏంటి ఎక్కడ ప్రాపర్? అది ప్రాపర్ వచ్చేసి హైదరాబాద్ సార్. ప్రీవియస్ నేను బెంగళూరు క్యాస్టింగ్ డైరెక్టర్ చేశాను. ఆల్రెడీ చెప్పాను కదా కాల్లో ఆ విషయం. చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, ఎలాంటి కావాలో అలాంటి అమ్మాయిలు అందరు ఉన్నారు. కమిట్మెంట్ అని ఇస్తారు, అలానే పైసలు అని ఇస్తారు. నచ్చావు ఇండస్ట్రీ బాగా తెలిసినట్టుంది. నీ గురించి తెలుసు కదా, నీ గురించి తెలుసు సార్. టీ కాఫీ ఏమైనా? అవసరం లేదు సార్. తీసుకో. మీరు చాలా జెన్యున్ పర్సన్ సార్, చాలా జెన్యున్. ఏదన్నా స్టేట్ అండ్ ఫార్వర్డ్ మాట్లాడతారంట కదా. ఈవినింగ్ కాగానే మందు, నైట్ అయినా అమ్మాయి లేకపోతే గడవదు కదా మనకి. అదే డ్రెస్ ఎలా ఉంటుంది తెలుసు కదా. అదే తెలుసు కాబట్టి ఇంత దూరం వచ్చినాం. కొత్త అంటున్నావు, కొత్త అమ్మాయిలు ఉన్నారా? కొత్త అమ్మాయిలు ఉన్నారు, రష్యా అమ్మాయిలు అన్నీ ఉన్నారు. ఐటమ్ సాంగ్స్ అయినా చేస్తారు. నువ్వు హీరోలకు ఉన్నావు, హీరో అవ్వచ్చు కదా. అవసరం లేదన్న, మీలాంటి వాళ్ళు ఉన్నారు కదా. ఓకే, మళ్ళీ ఏంటి సంగతి చెప్పాలి. ఎంత తీసుకుంటారు ఏంటి మాట్లాడితే కదా నేను క్లియర్ చేసుకుని వెళ్ళిపోతాను. నీకు చెప్పాను చూడు తమ్ముడు, పెద్ద పెద్ద డైరెక్టర్ ఉన్నారు మా దగ్గర. హరిశంకర్ కానీ మీ దగ్గర, మా దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఏ మూవీ చేశారండి? ఏ మూవీ చేశారు? చాలా ఇప్పుడు వచ్చేవన్నీ మనవే మూవీస్. అంటే మేము పేరు చెప్పుకుని కానీ పెద్ద పెద్ద మూవీస్. లాస్ట్ హిట్ కొట్టింది చూడు మూవీ. ఏ హిట్ కొట్టింది? లాస్ట్ ఏ మూవీ హిట్ కొట్టింది? ఏ మూవీ హిట్ కొట్టింది? రీసెంట్ గా ఏ మూవీ ఇట్లా ఉన్నాయి చెప్పు. ఇప్పుడా? హాయ్ అని వచ్చింది. అన్ని నేను పంపించిన కుర్రాలే, దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు హాయ్ అయినా కమిటీ కుర్రాలైనా మీ వాళ్ళే. ఇది తమిళ మూవీ ఒకటి వచ్చింది కదా తంగ్లాన్, దాంట్లో కూడా మా వాళ్ళే ఉన్నారు. మొత్తం మనదే. అండ్ నీకు ఒకటి చెప్పండి చూడు తమ్ముడు, మాకు ఒక 2 lakhs అడ్వాన్స్. 2 lakhs అడ్వాన్స్ ఇవ్వాలి. తర్వాత ఒక 3 లక్షలు. ఎందుకంటే 3 లక్షలు వాళ్ళ అమ్మాయిలకి ఫోటో ఫ్రేమ్ అన్ని చేపించాలి కదా, ఫోటో షూట్ చేపించాలా. మోడల్ లెక్క వాళ్ళు హీరోయిన్ ఎలా అంటారు, వాళ్ళు కాస్ట్యూమ్ వేసి మంచిగా రెడీ చేయాలా. ఇదంతా అయిన తర్వాత హీరో మెటీరియల్ అయిపోతారు. తర్వాత మాత్రం చిన్న కమిట్మెంట్ అంతే. పైసలు ఇవ్వాలి, కమిట్మెంట్. ఇప్పుడు పైసలు ఇచ్చావు, మీకు హీరోయిన్ అవ్వడానికి ఓకే. ఇప్పుడు మాకేం ప్రాఫిట్? మీరు రషిక్ రాజా ప్రొడక్షనా లేకపోతే ఏ ప్రొడక్షన్ మీద సార్? తమ్ముడు నువ్వు చెప్తాను విను, చెప్పండి. ఎక్కడైనా వెళ్ళు నువ్వు ఇండస్ట్రీలో, ఎక్కడికి వెళ్ళినా కమిట్మెంట్ లేకుండా ఎవరు ఛాన్స్ ఇయ్యరు. ఎంత అందగత్తి ఉన్నా కమిట్మెంట్ కావాల్సిందే. ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్ అలానే చేస్తారా? అందరూ అలాంటి వాళ్ళే ఉంటారు, ఎవరు చెప్పుకోరు. నేను చెప్పుకోతా. నీకు తెలుసా? నాకు తెలుసు, చెప్తున్నా చూడు. వేరే వాళ్ళు చెప్పుకోరు, నేను ఫేస్ టు ఫేస్ చెప్తున్నా. అర్థమైందా? ఫేస్ టు ఫేస్. నువ్వైనా రేపైనా నువ్వు ఇలాగే అవుతావు, నాలాగే అవుతావు కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత. ఇప్పుడు కాస్టింగ్ కాల్ డైరెక్టర్, తర్వాత నువ్వు ప్రొడ్యూసర్ అవుతావు, నువ్వు ఇలాగే అవుతావు. ఒకటి గుర్తు పెట్టుకో తమ్ముడు, ఎదగాలంటే డబ్బులు ఉండాలా, అమ్మాయిలు ఉండాలా, అప్పుడే ఎదుగుతాం, లేదంటే ఎదగలేం. ఇవన్నీ కామన్ థింక్. ఇవన్నీ. ఎంతమంది ఉన్నారు అమ్మాయిలు? ఉన్నారు. ఎంత కావాలి? 100 మంది ఉన్నారు. ఆంటీలా అమ్మాయిలా? అమ్మాయిలు, ఆంటీలు ప్రతి ఒక్కరు ఉన్నారు. ఒక 2 ప్రొఫైల్ చూపిస్తావా? చూపిస్తానండి. చూపించి మరి. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మీ మూవీస్? ఇప్పుడు తమ్ముడు మీలా చాలా మంది వస్తారు. అవును. నువ్వు ఒక 4 ప్రొఫైల్ చూపించావు అనుకో, దాన్ని బట్టి నేను నీతో మాట్లాడు. 4 ఎందుకన్నా 10 చూపిస్తాను, చూసుకోండి. ఈఎంఐ నుంచి ఇదా
బాగున్నట్టుంది. నంబర్ ఉందా? నెంబర్ ఉంది కదా. సరే ఇంకా చూపించు. ఈఎంఐ చాలు 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 చాలు, నువ్వు నచ్చావు. నా నంబర్ ఉంది కదా, అన్ని ఫార్వర్డ్ చేయి. ఫోటోసా? ఫొటోస్ ఫార్వర్డ్ చేయి. ఈరోజు గెస్ట్ హౌస్లో పార్టీ పెట్టుకుందాం. నువ్వు అయిపోయినట్టే. అయిపోయినట్టేనా? ఇండస్ట్రీలో పెద్ద టెస్టింగ్ డైరెక్టర్ అవుతావు, ఫ్యూచర్ ప్రొడ్యూసర్ అవుతావు. మీరు ఇలానే లంగ పనులు చేస్తారు. సార్ జస్ట్ కిడ్డింగ్. ఏముంది, చేసే పనే కదా నువ్వు చెప్తున్నావు. అదే బయట చెప్పరు, చెప్పుకుంటాం. తప్పేముంది బ్రో? బయట ఎవరికి తెలియదేమో, నీ గురించి ఎవరికి తెలియదేమో బయట. ఒకటి చెప్తానుండు, ఈ లోపల రావాలంటే, అడుగు పెట్టాలంటే ఎవరైనా గేట్లో మాకు తెలియకుంటే కుక్క కూడా రాదు. నువ్వు వచ్చావంటే మాకు తెలిసిన వాళ్ళని ఫోన్ చేయించావు చూడు, దానివల్ల రానిచ్చారు. బయట గేట్ చూసావు కదా ఎంతమంది ఉన్నారు సెక్యూరిటీ. నువ్వు ఇలా లంగ పనులు చేస్తున్నావు, జస్ట్ కిడ్డింగ్. ఓకే, ఇలాంటి పనులు చేస్తున్నావు బయట తెలిస్తే ఏం చేస్తారు సార్? బయట ఎలా తెలుస్తుంది తమ్ముడు? తెలుస్తుంది సార్, తప్పు చేస్తే తెలుస్తుంది. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టి. అది సోషల్ మీడియా ఉంది కదా, అమ్మాయి చెప్పేస్తే ఎవరైనా చెప్పేస్తే నువ్వు అలా అడుగుతున్నావు. ఏ అమ్మాయిలు చెప్పరు, ఒక్క ప్రూఫ్ ఉండవు. మా దగ్గర చెప్తాను చూడు, క్యాష్ తీసుకున్నాం అనుకో హ్యాండ్ క్యాషే, క్యాష్ తీసుకున్నాం అనుకో హ్యాండ్ క్యాషే. హ్యాండ్ క్యాష్ తీసుకుంటారు, మొత్తం హ్యాండ్ క్యాషే ఉంటాయి. అమ్మాయిలు వస్తారు కదా, వాళ్ళు ఇక్కడికి రారు, వేరే గెస్ట్ హౌస్ బుక్ చేసి అక్కడికే పిలిపించుకుంటాం. అక్కడక్కడే వాళ్ళ ఫోటో తీసుకుంటాం, వీడియో పెట్టుకుంటాం, బయట బెదిరిస్తాం. అమ్మాయిలు మనకి ఏమవుతుందంటే, ఒకటి అమ్మాయిలకి ఒక వీక్నెస్ ఉంటుంది. మీ మమ్మీ డాడీ సోషల్ మీడియా పెడతామని మేము భయపెడితే వాళ్ళు భయపడతారు, కానీ మా ముందు వచ్చి సోషల్ మీడియా దగ్గర వెళ్ళి మళ్ళీ బయటికి లాగుతామని వాళ్ళు చెప్పరు, మేము చెప్తాం. మా భయానికి మళ్ళీ 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 రావాల్సిందే. నాకు ఇది తెలియదు సార్, ఇది నాకు తెలియదు ముందు నుంచి. అందుకే నువ్వు క్యాస్ట్ కాల్ చేస్తున్నా, అంతమంది అమ్మాయిలు ఉన్నారు, నేను భయపడతా ఇలాంటి చేస్తే తప్పు పనులని. మీకు ఇంత ధైర్యం ఉందా? అందుకే మేము ప్రొడ్యూసర్ అవుతాం, పెద్ద పెద్ద వాళ్ళు అవుతాం, మీరు అక్కడే ఉండిపోతారు. నేర్చుకో. ఎంతమంది కమిట్మెంట్ అడిగారు మీరు? ప్రతి వాళ్ళకి అడుగుతారా? నార్మల్గా కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది కావాలంటే లాగుతాం, కావాలని ఇలాగే దిగుతాం. నువ్వు హీరోయిన్ మోడల్ అలా ఇలా. ఫస్ట్ ఏమంటావంటే డబ్బులు వద్దు అంటాం, చిన్న 4-5 ఫోటో షూట్ చేస్తాం, వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, రీల్స్ వీడియో చేస్తాం, ఇన్స్టాలో పెట్టుకుంటారు. ఇన్స్టాలో వ్యూస్ లైక్స్ వచ్చాగానే వాళ్ళకి మా మీద నమ్మకం వస్తుంది. అప్పుడు మెల్లగా ఫ్యామిలీ గురించి అడుగుతాం. ఫ్యామిలీ గురించి అడిగి ఎంత వాళ్ళ మమ్మీ డాడీ ఏం చేస్తున్నారు, బడ్జెట్ బట్టి. నీ వ్యాపారం వద్దు సార్ మాకు, నీ వ్యాపారం వద్దు. కానీ ఇప్పుడు నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చా, ఆమెకు ఓకే ఛాన్స్ ఇస్తారా, ఏమైనా పేమెంటా లేకపోతే కమిట్మెంటా తెలుసుకుందాం. సీదా. అందంగా ఉంటుందా? చాలా అందంగా ఉంటుంది. డబ్బులు పెట్టగలదా? రిచ్చా? ఎంతైనా పెడుతుంది, ఏదైనా చేస్తుంది. తమ్ముడు ఫస్ట్ పిలిపించను, పిలిపిస్తా సార్. మీరు అంత ఆతృగా ఫీల్ అవ్వకండి ప్లీజ్. మీరు అట్లా ఫీల్ అయితే మాకు బాధ అనిపిస్తుంది. ఈరోజు కొత్తగా ఉంటుంది సార్, కొత్తగా ఉంటుంది. మాకదే కావాలి సారు, ఎదగాలనే ఉంది. నిన్ను కూడా హీరో చేపిస్తా సారు, కానీ నువ్వు ఆగమావకు సారు. నిన్ను కూడా హీరో చేపిస్తా. నాకు హీరో ఏమొద్దు సార్. వారమైంది బయట వెళ్ళి త్వరగా వస్తున్నారు సార్, వస్తున్నారు. మెసేజ్ చేసినాను, వస్తున్నారు. పేరేమన్నావు? నా పేరా బంగారం. నువ్వు బంగారం లెక్కున్నావు. అదే ఉంటే కూడా బంగారం లెక్క ఉంటున్నాను. దానికన్నా ఎక్కువ బంగారం లెక్క ఉంటుంది. నువ్వు చూస్తావు కదా, ఇప్పుడు వస్తుంది. పిలిపిస్తున్నా సారు. ఒక నిమిషం, ఫోన్ వస్తుంది. హలో, ఈరోజు క్యాన్సిల్ చేయరా, ఇక్కడే కొత్త గుంట దొరికింది. మామూలు ఉండదు కదా మాతో. పిలిపించు. టైం లేదు, పిలిపించు, నేను వెళ్ళాలా, టైం లేదు. ఏమైంది సారు? ఏం లేదు, మంచి అమ్మాయి తీసుకొచ్చినా కదా, భయం ఎందుకు వచ్చింది? అమ్మాయి రాదు, ఇండస్ట్రీ పనికి రాదు. పంపించు. దేనికమ్మా? పంపించు, చెప్తున్నాను కదా, పంపించు. ఏ విషయంలో సారు? ఎవరమ్మా భయపడారు కదా? లే ఈ అమ్మాయి బాగాలేదు.
హీరోయిన్ కాదు కానీ చిన్న పని మని క్యారెక్టర్ కదా. పనికిరాదు. లేదు పని మనిషి క్యారెక్టర్. ఫస్ట్ లో అయితే పనికి వస్తారు, తర్వాత పనికిరారా? ఎందుకు పనికిరారు? సెక్యూరిటీ సారు బయటకు వెళ్ళిండు, చా తీసుకోవడానికి వెళ్ళిండు. ఇప్పుడు చెప్పొచ్చాను. చెప్పండి. చూడు తమ్ముడు, నువ్వు మంచోళ్ళని ఫోన్ చేసావని మా వాళ్ళు చెప్పారని పిలిపించా. ఈ అమ్మాయి ఎవరు పంపించు, ఈ అమ్మాయి పనికి రాదు షూటింగ్ కి, నీకు చెప్తే అర్థం కదా. కమిట్మెంట్ ఇస్తా సారు. వద్దు ఇలాంటి వాళ్ళు కమిట్మెంట్ ఇస్తారు. ఆ అమ్మాయి ఎలా పైసలు ఇస్తా సారు, మీ మంచి పేరు ఉంది బయట. ఈ అమ్మాయి వద్దు, ఈ అమ్మాయి తప్ప ఎవరైనా తీసుకురా. వద్దు తమ్ముడు, ఇలా చేయకండి సారు. మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? తెలిసిన వాళ్ళే కదా, నడు తెలిసిన వాళ్ళే కదా, నువ్వు బయటికి నడు ఫస్ట్. తెలిసిన వాళ్ళే కదా. ఎవరమ్మా నువ్వు? డబ్బులు తీసుకున్నప్పుడు ఏ డబ్బులు ఎప్పుడు ఇచ్చావు? ఎప్పుడు ఇచ్చావు? ఎవరికి ఇచ్చావు? ప్రూఫ్ ఉన్నాయా? ప్రూఫ్ కావాలా? ప్రూఫ్ ఉన్నాయా? ప్రూఫ్ కావాలా? ఒకటి చెప్తాను చూడు. డబ్బులు తీసుకున్నా ఇతనేనా? తీసుకున్నా. ఈ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నా. ప్రొడ్యూసరేనా? ఏం చేసినావు? 2 లక్షలు డబ్బులు ఇచ్చింది. బిల్డప్ చేసినావు. చెప్తాను ఇప్పుడు చెప్తున్నా, ఎవరు చెప్పుకుంటా చెప్పుకో. నా దగ్గర పెద్ద పెద్ద పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరు ఉన్నారు. చెప్తున్నా, గుర్తు పెట్టుకో. ఈ అమ్మాయి దగ్గర 2 లక్షలు క్యాష్ తీసుకున్నాం. గోల్డ్ కూడా తీసుకున్నా. కమిట్మెంట్ కూడా అడిగా. రానంది, శబాష్. వెళ్ళిపోయింది. శబాష్. చెప్తున్నాను చూడు. చెప్పిన ఎందుకు ఇవ్వలేదు? నువ్వు నా ప్లేస్ కి వచ్చి నన్నే ఎదిరిస్తావా? నువ్వు నీ అంతా చూస్తా నేను. చెప్తున్నా చూడు. ఏం పీకలేవు. గుర్తుపెట్టు. ఏం పీకలేవు సారు, పీకలేవు. వచ్చుడు మంది చూసి ఒక్క ప్రూఫ్ లేకుండా ఏం చేయలేవు, తెలుసు కదా. ప్రూఫ్ కావాలి కదా. జస్ట్ వెయిట్ సారు, అన్ని ప్రూఫ్ చూపిస్తా. నీకు ఒకటి గుర్తు పెట్టు, నేను ఇలాంటి సిచ్యువేషన్ వస్తాయని నేను ఏం ప్రూఫ్ లేకుండా అమ్మాయి దగ్గర ఎంత లాగా. ఇప్పుడు కూడా చెప్తున్నా, కమిట్మెంట్ ఇచ్చే రేపే హీరోయిన్. అవునా? క్యాష్ ఫస్ట్ అయితే మనీ కావాలి సారు. లేదు సారు, మంచిగా మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నాను? ఏం కమిట్మెంట్? సెక్యూరిటీ సారు బయటకు వెళ్ళిండు సారు. సెక్యూరిటీ బయటకు వెళ్ళిండు. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఫోన్ చేస్తా ఉంటాను. మాట్లాడండి సారు. నువ్వు ఇండస్ట్రీలో పేరు ఉంది, లౌడ ఉంది అని మాట్లాడినావు కదా సారు. దేనికి పేరుంది నీకు? ఇలాంటి కమిట్మెంట్ కాదు, అందరూ ఇలాంటి వాళ్ళే ఉన్నారు. ఒక్కొక్కరికి ఏం తోస్తారు. నీలాంటి వాళ్ళకు అందరికి నాశనం చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు నువ్వు ఏ సినిమా చేసినా బొక్క చేయలేదు, మళ్ళీ ఏ సినిమా చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పి అందరిని నాశనం చేసినావు. ఏ సినిమా చేసినావు? ఒకటి గుర్తు పెట్టుకో, కమిటీ కుర్రాడు నువ్వు చేసినావా? మాట్లాడుతున్నావు. చేతి ఏం మాట్లాడుతున్నావు అసలు? సెక్యూరిటీ ఏంటి సెక్యూరిటీ? ఎందుకు మారుస్తున్నావు? నీకు ఎంత కావాలి చెప్పు. నీ పైసలు అవసరం కాదు. నీ పని చెప్తా. డబ్బులు కదా, నీ డబ్బులు రేపు రా ఇచ్చేస్తా. ఇది అది కాదు భయ్. నువ్వు ఏదో నేను ప్రొడ్యూసర్ అని చెప్పి ఇలాంటి దందాలు చేస్తే మంచి ప్రొడ్యూసర్ పోతావు, చెడు పేరు వస్తుంది కదా. ఇప్పుడు ఏంటి, నీకు డబ్బులు ఇస్తానన్నా కదా. డబ్బులకి ఎవరికి కావాలి? డబ్బులు ఎవరికి కావాలి? ఆమె దగ్గర ఎందుకు కమిట్మెంట్ అడిగినావు? మళ్ళీ పైసలు ఎందుకు తీసుకున్నావు? ఏ విషయంలో తీసుకున్నావు? ఇప్పుడు దాకానే అడిగావు కదా, ఇప్పుడైనా అడిగావు కదా. కమిట్మెంట్ ఇస్తే ఛాన్స్ ఇస్తాను. మరి ఏ సినిమా తీసినావు నువ్వు? ఏంది నీ కథ? చెప్తున్నా. నువ్వు వెబ్ సిరీస్ అయినా తీసినావా? నీ పర్సనాలిటీ నువ్వు ఏదో సినిమా తీసినట్టు ఉన్నావా? ఏదో ఏంది నీ ఏదో దందా నడిపినట్టు. ఒకటి చెప్తాను, ఇలాంటి వాళ్ళు మోసపోయే వాళ్ళు ఉండే వరకు మేము చేసే వాళ్ళు ఉండే ఉంటాం. ఉంటారా? ఉండే ఉంటారు. గుర్తుపెట్టి చేస్తున్నారు. నీ దగ్గర ఏ ప్రూఫ్ ఉంది అని నువ్వు అడుగుతున్నావు? ఫోన్ తీసుకున్నా కదా, ఇప్పుడు ఇదే ప్రూఫ్. అదే ప్రూఫ్. దాంట్లో ఏముండదు, ఓన్లీ ఫోనే. చాటింగ్స్ ఉంటాయి కదా, ఫోన్ కాల్స్ ఉంటాయి కదా. అది ఫోన్. నీ డబ్బులు కదా ఇచ్చేస్తా, వెళ్ళిపో. నీకు ఒక 5 లక్షలు ఇస్తాను, వెళ్ళిపో. ఇది ఇక్కడికే వదిలే. నా ఫోన్ ఇచ్చే. దాంట్లో పర్సనల్ ఉన్నాయి. కూర్చోండి. చెప్పేది చాలా పర్సనల్ ఉన్నాయి. సార్ కూర్చోండి సార్, మాట్లాడదాం. ఎందుకు గరం అవుతున్నారు? మీరు పెద్ద రసికరాజు అనుకున్నా కానీ అంత పెంటోల్ లేకున్నాను సార్. నా ఫోన్ ఏ విషయంలో? నీకు చెప్తున్నాను, ఇది ఇక్కడికే వదిలే. నీ డబ్బులు ఇచ్చేస్తా, నీకు 5 లక్షలు ఇస్తా, వదిలే. నా ఫోన్ ఇచ్చేస్తా. ఎవరికి కావాలి నీ పైసలు? ఎవరికి కావాలి పైసలు? పైసలు ఉంటే ఏదైనా చేసిస్తావా? అంత ధైర్యం నీ దగ్గర? అంత ధైర్యం ఉందా? పైసలు ఉంటే ఎవరికైనా ఎదిరిస్తా, ఎవరైనా లొంగేసిస్తా అని చెప్పు. నువ్వు రేపెల్లుండి బయట తిరగలవా నన్ను ఎదురు వేసుకుని? అరే నీ దగ్గర కొట్లాడుతున్నారా? రేపెల్లుండి ఎందుకు? నీ దగ్గర కొట్లాడుతున్నా నేను. చెప్తున్నాను, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నాయన. లౌడేలా పని చేస్తున్నా, నీతో నేను భయపడాలా? ఏమనుకుంటున్నావు? నన్ను ఏమనుకుంటున్నావు? నేను చెప్తున్నాను, నోరు జారకు. ఏమనుకుంటున్నావు? నన్ను దగ్గర వచ్చి మాట్లాడుతున్నావు.
శ్రీకాంత్ రెడ్డి ఇక్కడ. ఏ ఆపు. ఏ రెడ్డి ఉన్నా ఏం పీకలేవు, అర్థమైందా? మీ డబ్బులు ఇస్తే ఎవరుంటే రెడ్డి క్యాస్ట్ గురించి మాట్లాడినా నీ డబ్బులు తీసుకో వెళ్ళిపో. నీ డబ్బులు ఇస్తా తీసుకో. నువ్వు నీతో ఏందిరా? నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? ప్రూఫ్ ఉంటే వెళ్ళి స్టేషన్ లో పెట్టుకో. ప్రూఫ్ లేదు ఎందుకు మాట్లాడుతున్నా? అది ప్రూఫ్ చూపిస్తాను, కొంచెం బాగా ప్రూఫ్ చూపిస్తే ఏం చేస్తావు? నీలాంటి వాళ్ళని బొచ్చుడు మంది చూసా. డబ్బులు ఇస్తాను నన్ను. నీ ఆఫీస్ పైన వచ్చినానంటే ఇంత ధైర్యం ఉండాలి. నీ ఆఫీస్ పైన నేను వచ్చి మాట్లాడుతున్నంటే ఇంత ధైర్యం ఉండాలి. ఏమనుకున్నాను అసలు? అసలు ఎందుకు ఇచ్చావు? అసలు ఇతనికి ఎందుకు ఇచ్చావు? ఇది ప్రొడ్యూసర్ లెక్క కనిపిస్తున్నాడు. ఏంది బిచ్చమను అమ్మాయితో మాట్లాడు. చూడమ్మా, నీకు డబ్బులు ఇస్తా రిటర్న్. డబ్బులు తీసుకో, నీ డబ్బులు తీసుకో. నువ్వు రేపురా, నీకు మంచి క్యారెక్టర్ ఇప్పిస్తా, హీరోయిన్ చేపిస్తా. నువ్వు ఇది ఇక్కడికే క్లోజ్ చేసి, అర్థమైందా? నువ్వు వేరే వాళ్ళు ఎందుకు? నువ్వు హీరోయిన్ అవుతున్నావా లేదా? వదిలే. నాలా ఎంతమందో ఉంటారు. నా ఒక్కదాన్ని న్యాయం జరిగి మిగిలిన జరగకపోతే ఊరుకోం కదా, ఒప్పుకోం కదా. పక్క వాళ్ళ ప్లేట్లు ఏమైతే నీకు ఎందుకు? నీ ప్లేట్ లో బిర్యానీ ఉందా లేదా? తిన్నాలా వెళ్ళిపోవాలంటే కావాలి. నాకు మీరు ఛాన్స్ ఇప్పించినా ప్రతి ఒక్కరికి ఇలానే మాట్లాడతాను. ప్రతి ఒక్కరితో ఇదేనా? ఒక్కుండు. నువ్వు ఒక్క నిమిషం ఉండు. నువ్వు హీరోయిన్ అవ్వాలని ఉందా లేదా? నా 5 lakhs నాకు ఇచ్చేసి ఇంతవరకు ఎవరు అమ్మాయిలు మనకి ఇస్తున్నా అందరికి వాపస్ చేయాలి. అవన్నీ వద్దు. నువ్వు హీరోయిన్ అవ్వాలని ఉందా లేదా? దానికన్నా ముందు ఎక్కువగా ఇది ఉంది సార్. ఏముంది? మిగిలిన నిన్నటి వరకు నువ్వు హీరోయిన్ అవ్వాలన్నావు, ఇప్పుడు ఏంటి? నిన్నటి వరకు ఇంకా 2 months అవుతుంది. ఛాన్స్ ఇచ్చారా? ఇలాంటి వాళ్ళ దగ్గర ఇంకా హీరోయిన్ ఎందుకు ఏడవుతుంది ఆమె? ఇప్పుడు చెప్తున్నా గుర్తుపెట్టుకో. ఒక్క రూపాయి ఇచ్చేది లేదు, ఏం లేదు. లేదా? ఏం చేసుకుంటా చేసుకోవచ్చా? ఏముంది నీ దగ్గర? చేసుకోవచ్చా? ఫోన్ తీసుకో. అది ఐఫోన్. నా ఫింగర్ ప్రింట్ నా లాగ్ లేకుండా ఏం తీయలేవు. నువ్వు పోలీస్ దగ్గర వస్తే పోలీసు వాళ్ళే నాకు ఇంటి దగ్గర తెచ్చిస్తారు. నాకు తెలుసు, మాకంత పెద్ద లింక్ ఉన్నాయి, తెప్పించుకుంటా. పెద్ద విషయం కాదు. ఇప్పుడు వరకు మీకు డబ్బులు ఇస్తాను, వెళ్ళిపోండి అని చెప్పా. ఇప్పుడు చెప్తున్నా, మీరు వెళ్ళండి. బయట వెళ్ళిన తర్వాత మీ ఇద్దరంతా ఏం చేయాలో నాకు తెలుసు. నేను చూసుకున్నాడు. ప్రూఫ్ లేకుండా ఏం చేయగలరు మీరు? నన్ను అయిందారా? ప్రూఫ్ అయిందా? ఏంటి ఏమైంది? నీకు ప్రూఫ్ కావాలా? నీ ముఖ చిత్రం నాకు అర్థమైతే సారు, నీకు అర్థమైతే సారు. ప్రూఫ్ అయిందారా? రికార్డింగ్ అయిందా? ఏమైంది? అయిందా? ఇప్పుడు నీకు ప్రూఫ్ కావాలా? ఏమైంది? ప్రూఫ్ కావాలా? లౌడే ప్రూఫ్ కావాలా? ఆపాలా? ఇటు కూర్చో 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 కూర్చో. ప్రూఫ్ కావాలా? నువ్వు ఆపు. ప్రూఫ్ కావాలా? సెక్యూరిటీ లేరు, ఎవరు లేరు. నీకు ప్రూఫ్ కావాలా? ప్లీజ్ ఏ విషయంలో నీకు ప్రూఫ్? ఏ విషయంలో? ఇప్పుడు మాట్లాడు. దేనికి షో చేస్తున్నావు? దేనికి షో చేస్తున్నావు? మాట్లాడు. తమ్ముడు ఇది ఆపే. నీకేం కావాలి నేను చూసుకుంటా. నా మాట నీకేం కావాలి నేను చూసుకుంటా. ఫస్ట్ ఆపేది. దేనికోసం వచ్చినా అనుకున్నావు? అనుకున్నావు? ఏదో బిల్డప్ చేసినావు కదా షో మాట్లాడుతున్నప్పటి నుంచి. దీనికి అవసరమా? ఇది అవసరమా నీకు? అవసరమా? ఇండస్ట్రీ బదనాం చేస్తున్నారు మీరందరూ. చిల్లర్ గాడు మీరు ఏం చేస్తున్నారు? కూర్చోరా తమ్ముడు, మాట్లాడాలా? కూర్చో. నువ్వు ఫస్ట్. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏమనుకుంటున్నావు? చెప్పేది దేనికి ఆపు? దేనికి? కూర్చుంటావా? లేకపోతే కూర్చుంటావా? వెళ్ళిపోవాలి. నేను ఇప్పుడు కూర్చోవాలా? వెళ్ళిపోవాలా? మొత్తం తీరా. దీనికి మొత్తం తీ. అబ్బా మొత్తం తీ. నువ్వు ఏం తీసినావు? నువ్వేం తీసినావు అసలు? చెప్పేది మనం కూర్చొని మాట్లాడుతున్నాం. చెప్పు. నీకేం కావాలి చెప్పు, నేను చేసి పెడతా. అవసరం లేదు. ఆమెను ఎందుకు మోసం చేసినావు నువ్వు? నా మాట చాలా మంది ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటది కదా. హీరోయిన్ కావాలని, ఏదో మూవీలో నటించాలని. వాళ్ళు పెద్ద రీచా? చెప్పేది నాకు బయట పేరుంది, నేను చెప్పేది. దేనికి పేరు? ఏం పేరు? లంగ పేర్లా? ఇక నేను మంచి పేరు ప్రాఫిట్ చేపించుకున్నా. నేను చాలా ప్రాపర్టీ ఉన్నాయి. నీకు కావాలంటే ఏది కావాలి చెప్పు. ఎవరికి నీలాంటి వాళ్ళు అనుకున్నారా? అందరినీ నీలాంటి వాళ్ళు చెప్పేది. తమ్ముడు నీ పైసలు ఎవరు కావాలి? వదిలే తమ్ముడు, వదిలే ప్లీజ్. కాలు పట్టుకుంటా, వదిలే. నాటకాలు చేసి దూరం ఉండు. చెప్పమ్మా ప్లీజ్. తప్పైపోయింది, ప్లీజ్. ఏ విషయంలో కాలు పడుతుంది? వదిలే తమ్ముడు. చేసిన తర్వాత ఇలా కాలు పట్టుకుంటా, దండం పెడతా, అలాంటి మాట్లాడు. కూర్చోను మొత్తం
అవలా నాటకాలు చేస్తున్నావు దేనికి యాక్టింగ్? నీ అవ్వ, నీ కథ, నువ్వు, నీ ప్రొడ్యూసర్, నువ్వు. సరే చెప్తావు ప్లీజ్ తమ్ముడు స్టేషన్ లో కంప్లీట్ ఇస్తే స్టేషన్ లో సెటిల్మెంట్ చేద్దాం. ఏం కావచ్చు? ఏ సెటిల్మెంట్ ఎన్ని క్రోడ్ నీ అవసరం లేదు బాబు. నీ లైఫ్ లో సరే చూడుకుంటాను నాకు సెటిల్మెంట్, మొత్తం సెటిల్మెంట్ అర్థం చేసుకో తమ్ముడు. నువ్వు సెటిల్మెంట్ కోసం వచ్చినామా? ఏం చెప్పాలి? నా మొబైల్ ఇచ్చి ఆ వీడియో ఇక్కడ డిలీట్ చేసి పో. ఏమంటావు ఇప్పుడు? రిలాక్స్ నాకు కావాలి. అలాగే మిగిలిన అమ్మాయిలు దగ్గర ఎంతమంది కనిపిస్తున్నా అవన్నీ అరే అంతగానో హరాస్మెంట్ చేస్తారు అమ్మాయిని. కమిట్మెంట్ లౌడ్ అనేది ఇండస్ట్రీలో ఉండేది. మళ్ళీ ఇండస్ట్రీ కలుపుతావేంద్రా? ఇండస్ట్రీ కలుపుతున్నావేంది? ఫాల్తున్నా కూడా మళ్ళీ ఇండస్ట్రీ కలుపుతావేంది? ఇండస్ట్రీ ఎవరు కమిట్మెంట్ అడిగారు? పోదంపా. నువ్వు ఏం తీసినావు? నువ్వు ఇండస్ట్రీనారా? ఇది ఏదో ఆఫీస్ అన్నట్టు బిల్డప్ చేస్తున్నావు. ఏ సినిమా తీసినావు నువ్వు? ఏం సినిమా తీస్తా అన్నాడు ఇతను? ఆడిషన్స్ పెట్టారు నా మాట విను. దేనికి ఆడిషన్? దేనికి కథలు? దేనికి ఇవన్నీ సెటప్? మళ్ళీ ఆఫీస్ లెక్క ఇవన్నీ ఎందుకు? దేనికి సెటప్ చేస్తున్నావు? కష్టపడి ఎదిగా. నా మాట విను, చెప్తున్నాను. నేను తప్పు అయిపోయిందమ్మా. ఇప్పటి వరకు ఎవరిని అడగలేదు, నిన్నే ఫస్ట్ అడిగా. నేను వేరే వాళ్ళు అడిగారని అడుగుతున్నా. నిజంగా ఎవరికి గుర్తుపెట్టుకో. ఎవరికి తెలుసు ఇవన్నీ? నీ క్యారెక్టర్ తెలియదు అనుకుంటున్నావా? బయట క్యారెక్టర్ తెలియదు అనుకుంటున్నావా? నా మాట కొంచెం పర్సనల్ రా మాట్లాడతాను. పర్సనల్ నాకు వద్దురా, చెప్పేది పర్సనల్ వద్దు. నీ షో చేసి అప్పటి నుంచి అర్థమవుతుంది. మాదాపూర్లో ఫ్లాట్ ఇప్పిస్తా. నా మాట అమ్మాయి నువ్వేం చెప్పు. నువ్వు లైఫ్ లో చూసిన తినడానికే పైసలు లేవు, ఏం లేదు. నీ ఎవరికి పైసలు ఇస్తున్నావురా నువ్వు? నీకు తినడానికి పైసలు ఉన్నాయా? ఫస్ట్ లత్కో నా కొడక. నేను మాట్లాడుతున్నా మళ్ళీ. నేను చెప్తున్నాను చూడు, బయటకు వెళ్ళిన తర్వాత బాగుండదు. నీకు చెప్తున్నాను చూడు. నీకు చెప్తే అర్థం కాదా? సెక్యూరిటీ చెప్తున్నాను చూడు, అర్థమైతే లేదా? ఆపరా చెప్తున్నాను చూడు. మళ్ళీ మామూలుగా ఉండదు. సరేరా, మిమ్మల్ని ఫోన్ ఇచ్చి చూడు. మిమ్మల్ని బయటకు వెళ్ళని. ఎందుకు ఇష్టం? ఇజ్జతి ఎత్తున్నా. చల్ కూర్చో. డబ్బులు మీకు వస్తా. చల్ కూర్చో. కమెడీ తప్పైంది. సారీ మాట్లాడుతున్నా. ఇక్కడ చెప్తున్నా, నువ్వు నిమిషం ఇప్పుడు దాకానే పొడుస్తా బయటకు వెళ్తావు అన్నా. మళ్ళీ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ కాదా? తప్పైంది. నేను సెటిల్మెంట్ చేస్తాను అంటున్నా కదా. వదిలే కూర్చో. ఏం మాట్లాడతలేరేంటి సార్? పులి మాట్లాడతలేరు. మీకేం చేయాలి చెప్పు, నేను చేస్తా సెటిల్మెంట్. మా అమ్మాయితో మాట్లాడు. ఆమె పరిస్థితి, ఆమె ప్రాబ్లం తెలుసుకో ఫస్ట్. చెప్పమ్మా. ఇంకా చెప్పు. ఫస్ట్ ఛాన్స్ అన్నారు, తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన సార్. మరి ఇంతలా చేయడం కరెక్ట్ కాదు కదా సార్. సరే నువ్వు ఆ వీడియో మొత్తం డిలీట్ చేయి. నీకు నేను ఏం కావాలో హెల్ప్ చేస్తా. సరేనా? చేస్తారా ప్లీజ్? డిలీట్ చేస్తానండి. సరే సార్. ఏమిస్తావు? చూడు, ఆ అమ్మాయికి ఒక మూవీలో హీరోయిన్గా ఇప్పిస్తాం. ఏమో ఏదో ఒక కొత్త మూవీలో. నీకు ఒక కారు కావాలంటే ఒక ఫ్లాట్, ఆ అమ్మాయి పేరు మీద ఒక 10 లక్షలు ఎక్స్ట్రా ఇస్తా. మూవీకి కావాల్సిన మొత్తం బడ్జెట్ నేనే చూసుకుంటా. ఈ వీడియో మాత్రం బయటికి రాకూడదు ప్లీజ్. నీలాంటి వల్ల చాలా మంది నాశనం అవుతుర్రా ప్రొడ్యూసర్లు. కమిట్మెంట్ అని ఎవరు ప్యాషన్ కోసం అందరు వస్తారు ఇండస్ట్రీకి, వాళ్ళు మొత్తం భయపెట్టేసి నాశనం చేస్తున్నారేంద్రా. నిజమే తమ్ముడు. ఏం చేద్దాం ఇప్పుడు? మనం ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బులు ఇబ్బంది కదా. త్వరగా డబ్బులు చేయాలంటే ఇది తప్ప ఏం లేదు. మరి నీకు అసలు నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ పైసలు ఉన్నాయి. ఏం చేసినావా? నేను ఏమైనా వర్క్ చేస్తున్నావాను? నేను నిజంగా చెప్తున్నా. ఇది ప్రొడక్షన్ అంటే నీ ప్రొడక్షన్ పేరు లేదు, పోస్టర్ లేదు, ఏం లేదు. మళ్ళీ పెద్ద ఏదో కొంప పెట్టినావు. అందుకే కదా నీకు చెప్తున్నది. ఏం లేదు, మాది ఫేక్. నిజం చెప్తున్నా, ఫేక్. ఇక్కడ నేను ఇలాగే బతుకుతున్నా. దీనివల్ల నేను డబ్బులు చాలా చేసుకున్నా. పెద్ద వాళ్ళు ఉన్నారు నా దగ్గర. నిజం చెప్తున్నా. ఏదో 1-2 ఇప్పించుంటా, కానీ మిగతాది ఏం లేదు. చిన్నవి చేసుకుని ఉంటా. కానీ నేను చెప్పేది నువ్వు ఇవంతా డిలీట్ చేయి. కాదు, బేసిక్గా అమ్మాయి ఇంట్లో కూడబెట్టిన పైసలు మొత్తం నీకు ఇచ్చింది. వాళ్ళు పెళ్లి చేపించే పైసలు మొత్తం. వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు అవన్నీ ఆలోచించారా మీరు? అవన్నీ మనకెందుకు? మనకేం కావాలా? డబ్బులు కావాలా? ఇలాంటి వాళ్ళే మాకు వీక్నెస్. ఇప్పుడే అందుకే కదా రికార్డింగ్ చేస్తూనే ఇంకా స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తా. అందుకే వద్దు అని చెప్తున్నా కదా. మీకు సెటిల్మెంట్ ఇస్తా, వదిలే అని చెప్తున్నా. నువ్వు ఎదుగు అంటున్నా నాలాగా.
అమ్మాయి కూడా లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది అని చెప్పి మోసం చేసి ఒక్కసారి కొడితే మళ్ళీ లేవవు. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే అన్నావు కదా సెటిల్మెంట్ చేసుకుందామని. ఏ సెటిల్మెంట్? ఏ విషయంలో ఇప్పుడే నీకు అన్నావు అంటున్నా? కదమ్మా, మాట్లాడుకుందామన్నారు మళ్ళీ. మాట్లాడతామన్నాం, మనీకి మేము లొంగిపోదామని చెప్పలేదు. దేనికోసం మరి వచ్చినావు ఏంటి మేడ? మీరు? దేనికోసం వచ్చినావు అనుకున్నావు ఇక్కడ? ఆ? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే మాట్లాడుకుందామన్నావు నువ్వు. నీ తొక్కల ప్రొడ్యూసర్ నువ్వు, మళ్ళీ నాటకాలు చేస్తున్నావు అని రికార్డు ఉంది ఇక్కడ. ఏం తమ్ముడు 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 ప్లీజ్ ప్లీజ్ ఇవన్నీ కథలు చేయకు. నా మాట తప్ప అమ్మా, నా మాట వినుగా. చూడమ్మా, నీ 5 లక్షలు కదా, 5 లక్షలకి ఇంకా 5 లక్షలు ఇస్తా, తీసుకొని మీ ఊరు వెళ్ళు, సరేనా? ఇది ఇక్కడికే వదిలే. సరే సార్, ఇప్పుడు నేను తీసుకుని వెళ్ళిపోతాను. తీసుకుని వెళ్ళిపోతే అసలు డబ్బులు ఎలా తెచ్చాను తెలుసా మీకు అసలు? ఫస్ట్ ఒక 2 లక్షలు మా ఫ్రెండ్స్ స్కాలర్షిప్స్ అని అవని ఇవని పోగేసి 2 లక్షలు తీసుకొస్తే మీరేమన్నారు? సరిపోవమ్మా ఇంకా కావాలి అంటే అది గోల్డ్ ఉంటే గోల్డ్ కూడా తెచ్చిచ్చేయమని చెప్పారు. అవి మా అమ్మోళ్ళు ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బులు, అవి కూడా తెచ్చి మీరు తెచ్చి పెట్టుకున్నారు. మరి నాకు ఎక్కడి నుంచి వస్తాయి? అది కూడా సెట్ చేస్తే ఒక 2 months వరకు చూస్తే ఛాన్స్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. తర్వాత ఏమన్నారు మీరు? కమిట్మెంట్ కావాలన్నారు. అరే ఆ కమిట్మెంట్ అన్నప్పుడు నాకు ఎంత బాధ అనిపించింది తెలుసా సార్? నాలా ఇంతకుముందు ఎంతమందిని మోసం చేసి ఉంటారు, ఫ్యూచర్ లో ఇంకెంతమందిని మోసం చేస్తారు? మాట్లాడండి. నీలాంటి వల్లనే తెలుగు ఇండస్ట్రీ మొత్తం నాశనం అయిపోతుంది. నిజంగా ఎంతమంది మాలాంటి వల్ల ఎంత కళ ఉంటుంది తెలుసా? ఎంత ఇష్టంతో వస్తాను తెలుసా ఇండస్ట్రీకి. ముంబై వాళ్ళు వచ్చేసి మనీ ఇచ్చేసి ఏదో మీకు వాళ్ళు అలర్ట్ అయిపోయారు, మేం కాదు. మన తెలుగు వాళ్ళం అట్లా చేయలేం. మీ ఇంట్లో ఆ పరిస్థితి వస్తే ఏం చేస్తాం? అసలు మీలాంటి వాళ్ళు ఉండకూడదు, మిమ్మల్ని తీసివేయాలి. అసలు ఇలాంటి వాళ్ళందరినీ ఎరేజ్ చేసేయాలి. ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు సెలెక్ట్ చేసి మరి పెట్టాలి, లైసెన్సులు పెట్టాలి ప్రతి ఒక్కరికి. ఏమున్నారు మీరు? సరేలే, స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం వీళ్ళకి. నిజంగా కంప్లైంట్ ఇచ్చి ప్లీజ్ ప్లీజ్. ఏ ప్రొడక్షన్ పేరుతో ఏ మొత్తం అందరి నాశనం చేస్తున్నారు. ఇలాంటి మా అమ్మాయిలు ఎంతమంది నాశనం అవుతారు నువ్వు ఇలా ఉంటే? ఎంతమందిని ఇలా చేద్దాం అనుకుంటున్నావు? నేను ఇవన్నీ వదిలేస్తాను. నీ ఫ్యూచర్ కోసం వేరే వాళ్ళ ఫ్యూచర్ ఆగం చేస్తున్నావు మళ్ళీ నువ్వు. నువ్వేది నువ్వు చూసుకోక. చలి చలి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లేదన్నా ఫస్ట్ నేనేం చెయ్యన్నా. అరే నాటకాలు చేస్తున్నారా? మీకు ఇలాంటి అసలు వదలొద్దు. కానీ పోయి స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తే మీలాంటి చెత్త నా కొడుకులు ఎంత కలుపు ముక్కలు ఉన్నాయో తీసి పడేయాలి. అప్పుడు ఇండస్ట్రీ బాగుపడుతుంది. అన్నా నా వల్ల కావట్లేదు, ఫస్ట్ నేనేం చెయ్యి. ఫస్ట్ ఇక్కడ ఉండదు, మనం పోలీస్ ఎవరు గల్లబడుతున్నావు? చెప్పు, ఎవరు గల్లబడుతున్నావు? మీలాంటి చెత్త నా కొడుకుల వల్లనే తెలుగు ఇండస్ట్రీ మొత్తం నాశనం అయిపోతుంది. మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నావు పని అన్ని చేసేసినావు. ఏ సెక్యూరిటీ? సెక్యూరిటీ ఎవరు వస్తారు ఇప్పుడు? దేనికి సెక్యూరిటీ? బ్రో నువ్వు బాగా యాక్టింగ్ చేస్తున్నావు. దేనికి యాక్టింగ్ చేస్తున్నావు? నీ సంగతి ఏంది? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు చెప్పు? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నావు? ప్లీజ్ ఫిట్స్ వచ్చిందా ఏంది? వదిలే బ్రో, ఇది వదిలే. అంటున్నా వదిలే. జోలికి రాకండి. ఫిట్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ చేస్తున్నావు. ప్లీజ్ బ్రో, ప్లీజ్ బ్రో. ఫాల్తుతో ఏం పని? దేనికి సెక్యూరిటీ? దేనికి పని? నీకు తొక్కు